బాపు రమణ గారి సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా సార్? అన్డౌటెడ్లీ బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు, ఓకే. మాస్టర్ పీస్ అది. దేవుడి గురించి అద్భుతంగా చెప్పారు. ఆ డైలాగ్స్ ఇప్పటికీ మర్చిపోలేం అది. అండ్ బ్రిలియన్ స్క్రీన్ ప్లే, అంత డెప్త్ ఉన్న స్టోరీ ఎక్కడ నేను మిగతా వాటిలో ముత్యాల ముగ్గు అవన్నీ ఉన్నాయి, మాస్టర్ పీసెస్ ఉన్నాయి. బట్ బుద్ధిమంతుడు నచ్చినంతగా ఇంకేది దాని తర్వాత నేను ఏదైనా సరే. ఇంకో సినిమా సార్ అంటే ముత్యాల ముగ్గు. అండ్ మూడోది సంపూర్ణ రామాయణం. ఏమీ లేని రోజుల్లో, గ్రాఫిక్స్ లేని రోజుల్లో బాపు గారు చేసిన అద్భుతాలు ఇప్పటికీ ఎవరు చేయలేరండి. అది అంటే ఆయన కన్సెప్షన్ అలా ఉండేది. అంటే అంతనే ఏమంటారు, విజువలైజేషన్ కానీ గ్రాఫిక్స్ ఇలా ఉండాలని కానీ దాని గురించి నాన్న చెప్పేవారు మాకు. రవికాంత్ నగాయచ్ అని గ్రాఫిక్స్ చేసేవారు, డైరెక్టర్ కూడా ఆయన. గూఢచారి 116 అవన్నీ హిందీలో తీసిన, ఫర్జ్ అని తీసిన డైరెక్టర్ కూడా ఆయన మాకు గ్రాఫిక్స్ చేశారట ఆ సినిమాకి. అది చేసినప్పుడు ముందు ఏదో 4-5 ఉంటాయి కదా అనుకుని వచ్చారు ఆయన. వచ్చి తర్వాత ఒక్కొక్కటి చెప్తుంటే ఇది కాదు ఇలా కాదు ఇలా కాదని చెప్పి డిస్కస్ చేస్తూ మొత్తం అసలు ఏమన్నాయి గ్రాఫిక్స్ నాకు బొమ్మలు వేసి చూపిస్తామని అడిగారు బాబు గారు. అడిగితే మొత్తం వేసి చూస్తే దాదాపు 100-110 వచ్చేటది. ఆయన కంగారు పడిపోయి నాన్న దగ్గరికి వచ్చి, ఏమంటే మీరు ఇచ్చే బడ్జెట్ ఏంటి ఇదేంటంటే, అప్పుడు నాన్నే గుత్తగా మాట్లాడి అన్నీ చేసేది 50,000 ఇచ్చేస్తా మీకు అన్నీ చేయమని అడిగితే ఆయన ఒప్పుకొని మాస్టర్ పీస్ అనమాట. దాంట్లో మీరు చూస్తే కుంభకర్ణుని నిద్రలేపేసి అది 36 ఎక్స్పోజర్లు. అది అంటే ఒక ఫ్రేమ్ పెట్టుకొని కుంభకర్ణుని పెట్టుకొని దానికి ఆబ్వియస్లీ లెన్స్లు మారుస్తూ ఉంటారు, ఇది మాస్క్ చేస్తారు. 36 మాస్కులు చేశారు ఆ సినిమాకి. ఆ ఒక్క సీన్కి ఏనుగు రావడం, ఇది రావడం, బటులు మినియేచర్గా చూపించడం, అదొక మాస్టర్ పీస్ అనమాట ఆ సినిమా. అది ఇప్పటికీ ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ ఇయర్కి 50,000 రెండుతుంది. సో ప్లాన్ టు హ్యావ్ 4. మామూలుగా నాన్నవాడు ప్రతి సినిమా 67 నుంచి సాక్షి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 2017 నుంచి రోజుకి ఏడాదికి ఒక సినిమా వస్తుంది 50,000. సో అన్ని ప్రసాద్ ల్యాబ్లో రమేష్ ప్రసాద్ గారు వెరీ కైండ్ enough మాకు థియేటర్ ఇచ్చేస్తారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షో వేస్తుంటారు అనమాట. సంపూర్ణ రామాయణ స్పెషల్గా 5-6 షోలు వేద్దామని నాకు కోరిక ప్రసాద్ ల్యాబ్లోనే, ఫెస్టివల్లా చేయాలన్నది. బికాస్ ఇప్పటి తరం డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ అది ఎంత గొప్పగా కన్సీవ్ చేశారు ఆ రోజుల్లో. అంత కథని 3 గంటల్లో చెప్పడానికి జోక్ కాదండి. మొత్తం రామాయణం ఏది మిస్ అవ్వకుండా, ఏది అతి చేయకుండా చేయడానికి మామూలు విషయం కాదు అది. అది ఇప్పుడు వాళ్ళకి తెలియాలండి అది. అందుకని ఖచ్చితంగా 5-6 షోలు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా సంపూర్ణ రామాయణంలో అప్పటి వరకు రాముడు, కృష్ణుడు ఇట్లా అన్నీ కూడా రామారావు గారు ఇంకా మిగతా వాళ్ళు ఉండేవాళ్ళు. శోభన బాబు గారిని తీసుకురావడం కూడా కొత్త అందం వచ్చేసింది. రామారావు గారు ఒక టైప్లో ఉండేది అది. ఆయన విగ్రహం కానీ ఆయన చూపించే తీరు కానీ అదే పందాలో ఉండేదేమో. బాపు గారు చేసినా కూడా అదే పందాలోకి వెళ్ళిపోయేదేమో. శోభన్ బాబు కొంచెం డిఫరెంట్గా పెట్టి చూపించేసరికి ఇన్ఫాక్ట్ ఆ సినిమా ఫస్ట్ 2 వీక్స్ ఫ్లాప్ టాక్ వచ్చింది కదా అది సంపూర్ణ రామాయణం. తర్వాత నుంచి అందుకుని బ్రహ్మాండం ఎక్కడికో వెళ్ళిపోయింది చరిత్ర సార్ అది. అద్భుతం అసలు అది. సో నేను పనిచేసిన బాపు గారి సినిమాల్లో అయితే నాకు ఎక్కువ నచ్చింది మిస్టర్ పెళ్ళాం. ఐ వాస్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్. స్క్రిప్ట్ దగ్గర నుంచి కూర్చునేవాడిని. పెళ్లి పుస్తకం స్క్రిప్ట్కి నేను లేను. మిస్టర్ పెళ్ళాం కూర్చున్నప్పుడు నాతో శ్రీరమణ గారితో నేను కూర్చునేవాడిని అప్పుడప్పుడు. సో వాళ్ళిద్దరు కూర్చుని నాన్నకి ఏంటంటే సీన్ చెప్పిందే చెప్తూ ఉంటే కొత్త ఐడియాలు వచ్చేస్తుంటాయి. దాట్ ఈస్ ద వే హీ యూస్ టు వర్క్ అనమాట. సో మధ్యాహ్నం దాకా ఏదో నాన్న కూర్చొని అనుకుని తర్వాత బాపు గారు చెప్పడం, బాగుంది బాగాలేదు వాళ్ళు అనుకోవడం, అలా చేసేవారు. అండ్ ఆ టైంలోనే కంపోజింగ్ కూడా మా ఇంట్లోనే జరిగింది. బాపు గారు క్యాటరాక్ట్ ఆపరేషన్ స్టూడియోకి వెళ్ళకూడదంటే కీరవాణి గారు బృందం అంతా ఇంటికి వచ్చేసి అక్కడే పొద్దున్న సాయంత్రం దాకా ఆరుద్ర గారు, వేటూరు గారు ఆయన వాళ్ళు వచ్చి కూర్చొని రాసేవారు పాటలు. అండ్ పరమాద్భుత ట్యూన్స్ అని నేను. అండ్ అన్ని సినిమాల పాటలు సార్, అన్ని సినిమా పాటలు బాపు గారి పాటలు అసలు మన సినిమాల పాటలు మామూలు విషయం కాదు సార్. అది పాట ఒక అర్థం ఉంటుంది సార్, ప్రతి సంపూర్ణంగా ఉంటాయి సార్. అసలు నిజంగా ఒక సినిమాకి అంత ప్రాణం పెట్టి చిన్నప్పుడు 3 రూపాయలకి 4 రూపాయలకి అసలు ఇంట్లో కొట్టేసి సినిమాలకు వెళ్ళేవాళ్ళంట. అవన్నీ అనుభవాలు చెప్పేవాళ్ళు సార్ మీకు? చెప్పారు. ఓకే. కొన్నిసార్లు డబ్బులు లేకపోతే బయట సౌండ్ కోసం వినేవాట. ఇది బయట కూర్చొని డోర్ బయట నుంచి తొంగి చూడడం కూడా ఉండదు, తలుపులు వేసేస్తారు కాబట్టి తలుపు బయట నుంచి ఆడియో వినిపిస్తే చాలా వాచ్మెన్ బతిమాలి అక్కడ కూర్చుని ఆడికి ఏదో లంచం ఇచ్చి థియేటర్ లోపలికి వెళ్ళే డబ్బులు లేకపోతే వాళ్ళ లైఫ్ వేరే. సార్ అన్ని సంవత్సరాలు కలిసినారంటే ఎప్పుడు గొడవ పడలేదు సార్ వాళ్ళిద్దరు? చాలాసార్లు పడ్డారండి, నానా తిప్పలు పడ్డాం మేము వాళ్ళ గొడవలు చూడలేక. ఓకే. అంటే స్క్రిప్ట్ వర్షే వేరే రకమైన ఏ రకమైన గొడవలు ఉంటాయి ఏముండదు. ఒక్కొక్కళ్ళు చాలా మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండేది వాళ్ళంటే, వాళ్ళ ఫీలింగ్స్ కానీ గౌరవం ఉండేది బాగాను. కేవలం స్క్రిప్ట్ విషయాల్లో మాత్రం కొట్టుకునేవాళ్ళు ఇద్దరు. ఓకే.
సో మీరు ఎలా సర్ది చెప్పేవాళ్ళు సార్? అయ్యో దూరేంత సాహసం లేదు ఎవరికి, వాళ్ళ దాని నుంచి సమసిపోవాలంతే. ఓకే, వాళ్ళిద్దరే మళ్ళీ కలిసిపోతారు అనమాట. అయిపోతుంది సార్ అది. ఎందుకంటే ఒకసారి మేము చూసాం, రాత్రి భీకరంగా కొట్టుకొని ఇంకా అయిపోయింది, బాపు రమణ విడిపోయారు అనే లెవెల్కి వెళ్ళింది ఒకరోజు ఫైట్. హైదరాబాద్లో ఉండేటప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడే. నెక్స్ట్ డే పొద్దున్న లేస్తే మేము బయటకు వచ్చేసరికి నాన్నేమో ఆయనకి చట్నీ వడ్డిస్తున్నారు, ఆయన నెయ్యి వేస్తున్నారు, సాంబార్ వద్దు, ఇద్దరు కలిసి కూర్చొని టిఫిన్ తినలు, రాత్రి ఏం జరగనట్టే అనమాట. అంత కూల్గా కూర్చున్నారు. సో వాళ్ళలో వాళ్ళకే ఉంది ఆ ప్రేమ, ఎక్కడికి పోతుంది అది. మంచి ఫుడ్ సార్ ఇద్దరికి చాలా ఇష్టం. నాన్న బాగా తింటేవారు, కానీ నాన్నకంటే ఎక్కువ బీతాళి పెట్టడం ఇష్టం. తను తినడం కంటే కూడా బాపు గారికి అంటే అన్నీ కావాలి, కానీ ఇంతే తింటారు. ఆ పావు ఇడ్లీ, అర స్పూన్ పొంగల్ ఇంతే తింటారు అనమాట. అది ఆయనకి అంతే. అది నాన్నకైతే ముందు అందరికీ వడ్డించి అందరూ తృప్తిగా తిన్న తర్వాతే తనకి పెట్టుకోవడం. చెప్పాను కదా సార్, మీ తాతలు వాళ్ళందరూ కూడా పెట్టి బాగా అది అలవాటు, వంశవాపారం సార్ అది. అవును. సో సార్ మీ దృష్టిలో వాట్ ఈస్ సక్సెస్ సార్? సక్సెస్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఇప్పుడు జనరేషన్లో మీనింగ్ మారిపోయింది, డబ్బులు వస్తేనే సక్సెస్ అనుకుంటున్నారు అది. సో నాన్న వాళ్ళ దృష్టిలో పేరు వస్తే చాలు అనుకునేది ఉండేది అది. బట్ ఈవెన్ దే సఫర్డ్ అండి డబ్బులు రానప్పుడు. ఇప్పుడు ఘోరదీపం ఉంది, మాస్టర్ పీస్, ఇది అద్భుతంగా మెచ్చుకుంటారు అది, కానీ దాని డబ్బులు రాలా. సో లాస్లు వచ్చాయి, అది భరిస్తూ నెక్స్ట్ దానికి వెళ్ళడం అంతే. యూ హ్యావ్ టు మూవ్ ఆన్. సో దానికి సక్సెస్కి డెఫినేషన్ అంటూ, ఐ మీన్ మానిటరీ ఆబ్వియస్లీ సినిమా డబ్బు పెట్టి తీసినప్పుడు డబ్బులు వస్తేనే దాని సక్సెస్ కింద లెక్క అది. ఆ పారామీటర్స్ చేసుకోవాలి సార్. సినిమా పరంగా కాదు సార్, మామూలుగా ఒక మనిషి ఖచ్చితంగా సక్సెస్ సాధించాలంటారా మీ దృష్టిలో? ఏంటి సక్సెస్? దట్ డిపెండ్స్ ఆన్ హిస్ మైండ్ సెట్ అండి. ఇప్పుడు నాకు ఇప్పుడు వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ బ్యాడ్ ఫేస్, నాకు సినిమా రావడానికి ఇంకా టైం పడుతుంది, నెక్స్ట్ ఇయర్కి ఏదో వస్తుంది, మూవ్ అవుతున్నాయి. బట్ ఆ పీరియడ్లో స్ట్రాంగ్గా లేకపోతే సక్సెస్ అనేది మైండ్కి లైక్ సక్సెస్ లేదు అని కుంగిపోతే యూ వోంట్ మూవ్ ఎనీవేర్, యూ వోంట్ గో ఫార్వర్డ్. అక్కడే అలా మైండ్ విల్ గెట్ డిస్ట్రాయిడ్ అనమాట టోటల్గా అది. సో యూ నీడ్ సక్సెస్, ఖచ్చితంగా సక్సెస్ ఉంటేనే నెక్స్ట్ డే ఇంకోటైనా చేయడానికైనా ఉంటుంది. యూ నీడ్ సక్సెస్, యూ నీడ్ మనీ, ఉండాలి అది. నేనండి మీ బాబు మోహన్ని. వాకే మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ 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 సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ 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 తెలుగు, RTV Telugu for more interesting updates. ఆర్టీవీ తెలుగు.